ఈరోజు మనం టమోటా రసాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. కుక్కర్లో టమోటాలు ఒక 4-5 తీసుకోండి, అంటే కొంచెం మెత్తవి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ వేసుకోండి, లేదా నార్మల్గా అయినా దంచుకోవచ్చు. బరకగా వేసుకోండి. లేదు నచ్చట్లేదు అంటే కొంచెం ఫైన్ పౌడర్గా వేసుకోండి. వేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసాక కొంచెం కల్లుప్పు వేసుకొని వాటిని ఉద్దకంతో మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఒక దబర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం మసాలా చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, లేకపోతే అవన్నీ మాడిపోయాక ఫ్లేవర్ వేరేగా వస్తుంది. సో లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం రెడీ చేసుకున్న ప్యూరీని బగారాలో వేసేసుకోండి. ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ ప్యూరీని చేత్తో నలిపి ఆ వాటర్ని కూడా దీంట్లో వేసుకోండి. ఇంకొకసారి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఆ టమోటాలని నలిపి మళ్ళీ వచ్చిన గుజ్జుని దబర్లో వేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకొని వేసి మంచిగా తెరలాక కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో బాగా తెరలేటట్లు వచ్చేటట్లు ఉడికించుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంది టమోటా రసం రెడీ.